యేసుక్రీస్తు నామంలో బైబిల్ స్టడీకి వచ్చిన బిడ్డలందరికీ నా నిండు హృదయంతో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. వందనాలు. బాగున్నారమ్మా? బాగున్నారా? చాలా మంచిది. మరి ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు, లేఖనాల్లో కొంతమంది పేర్లు దేవుడు పరిశుద్ధాత్మతో ప్రేరేపణ కలిగి మరి గ్రంథంలో రాయించి ఉంచాడు. మరి ఎవరి పేర్లు లిఖితం చేశాడో, ఎవరి పేర్లు రాసి ఉంచాడో, ఆ బైబిల్లో ఎంతమంది పేర్లు రాసి ఉంచాడో దేవుడు కొంతమంది పేర్లు పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగి రాయించాడు దేవుడు. ఇది ఆయన రాయించిన విషయాలు మనము తెలుసుకోవాల్సిన విషయాలు. ఎంతో లోతైన మాటలు, మర్మాలు మనం తెలుసుకోవాలి. బైబిల్ స్టడీలో కొంతమంది పేర్లు మాత్రమే చెప్పగలను. మరి అబ్రహాము పేరు బైబిల్లో ఎన్నిసార్లు రాయబడి ఉన్నది అంటే 306 సార్లు అబ్రహాము అనే పేరు రాయబడినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనకు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మరి అలాగే చూసుకున్నట్టుంటే అలాగే యాకోబు పేరు కూడా బైబిల్లో ఎన్నిసార్లు రాయబడి ఉన్నదంటే 270 సార్లు యాకోబు అని రాయబడి ఉన్నదని మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. మరి ఒక వ్యక్తి గురించి విందాం. యోహాను గురించి ఆయన పేరు బైబిల్లో ఎన్నిసార్లు రాయబడి ఉంది అంటే 197 సార్లు యోహాను అని మరి రాసి ఉంచినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో మనకు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మరి అలాగే యేషేపు పేరు బైబిల్లో ఎన్నిసార్లు రాయబడి ఉందంటే 208 సార్లు మరి యేషేపు అని పేర్లు రాయబడి ఉన్నది పరిశుద్ధ గ్రంథంలో. వీళ్ళందరూ కూడా పేర్లు ఎలా రాశారంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగి వేరే వేరే ఖండాల్లో ఉండి వాళ్ళు అక్కడక్కడ రాసిండేవన్నీ కూడా ఒక చోటికి సమకూర్చారు బైబిల్లో. మరి 4వ వ్యక్తి గురించి కూడా మీకు ఇంకో మాట్లాడినాను. స్వామి బైబిల్లో ఎన్నిసార్లు రాయబడి ఉందంటే 135 సార్లు రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. ఇర్మియా పేరు బైబిల్లో ఎన్నిసార్లు రాయబడి ఉందంటే 136 సార్లు ఇర్మియా అని రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథములో. మరి చివరిలో ఇంకొక వ్యక్తి గురించి కూడా నేను మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. పేతురు పేరు బైబిల్లో ఎన్నిసార్లు రాయబడి ఉందంటే 166 సార్లు రాయబడి ఉంది అని లేఖనాల్లో చూస్తున్నాం. వీళ్ళందరికన్నా ఎక్కువ సార్లు రాయబడి ఉన్న పేరు ఎవరిదంటే అబ్రహాం గారిది కనిపిస్తుంది. ఎవరిదండి? అబ్రహాం గారిది కనిపిస్తుంది. ఆయన 306 సార్లు బైబిల్లో రాసినట్టుగా వీళ్ళందరూ ప్రవక్తల గురించి మన పేర్లు జీవ గ్రంథములో అలాగే మరి పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్నావని మేము మరి చదువుకుంటూ ఉన్నాం. మరి ఈ లేఖనాలు ఎందుకు రాశారు, ఎందుకు వాళ్ళ పేర్లు నమోదు చేశారంటే వీళ్ళు ఈ లోకానికి వచ్చిన తర్వాత దేవునికి ఇష్టంగా బ్రతికారు. చెప్పిన మాట పూజ తప్పుకున్నట్టుగా ఈ భూలోకములో వాళ్ళ కొరకు వాళ్ళు స్వార్థంగా బ్రతకలేదు. వాళ్ళు ఏది కూడా సంపాదించుకోలేదు, ఏది మేడల మెత్తలు వాళ్ళు కట్టుకోలేదు, కార్లు బంగ్లాలు వాళ్ళకి లేవు. కానీ చెప్పులు లేక, కాళ్ళలో డ్రస్సు లేక, వేసుకునడానికి డ్రస్సు లేకుంటే కూడా తినడానికి అన్నము లేకపోయినా వాళ్ళు దేవుని సేవ కొనసాగించారండి. ఎంతోమంది బైబిల్లో మనం చూస్తూ ఉంటే అన్నం లేని పరిస్థితిలో ఉన్నారు. కాకుల ద్వారా కూడా అన్నం పంపించిన దేవుడు ఏలియని పోషించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆకలి అయినప్పుడు తప్పిపోయిన కుమారుడు పొట్టు తిన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చాలామంది ఆ పేర్లు రాయించి ఉన్నాడు. అంత కష్టపడుతూ సేవ చేసినట్టుగా మన పితరులని అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు లేరు కాబట్టి ఈ భూలోకంలో వాళ్ళు చేసిన సేవ, వాళ్ళు చేసిన పరిచర్య, వాళ్ళు చేసిన స్వార్థ అన్నిటిని కూడా దేవుడికి ఇష్టంగా చేశారు కాబట్టి, ఇల్లంతటిలో నమ్మకమైన వారుగా ఉన్నారు కాబట్టి, ఆయనకి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని జ్ఞానంతో నడుచుకున్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు స్వార్థానికి కాకున్నట్టుగా దేవుని చిత్తమనే భూమిపైన నెరవేరినట్లు వాళ్ళు చేసి ఉన్నారు కాబట్టి అందుకే జీవ గ్రంథము, ఈ పరిశుద్ధ గ్రంథములో వాళ్ళ పేర్లు రాసి ఉంచాడు దేవుడు.
ఇంతటితో ఈ వాక్య భాగాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు వాక్యం దీవించి బలపరచును గాక. ఆమేన్.